స్కందపురాణ మహేశ్వరకాండ కేదారఖండ చాప్టర్ 12 దేవతల అమృతపానం. క్షీరసాగర మథనంలో మృత్యుంజయుడు ఆయుర్వేద అధిపతి అయిన ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవించగా అసురులు ఆ కలశాన్ని బలవంతంగా లాక్కున్నారు. వారిని వంచించి దేవతలను రక్షించేందుకు విష్ణుమూర్తి అద్భుత సౌందర్యరాశి అయిన మోహిని అవతారాన్ని ధరించాడు. తన మాయాజాలంతో అసురులను ముగ్ధులను చేసిన మోహిని అమృతాన్ని పంచే బాధ్యతను చేపట్టి అతిథి మర్యాదల సాకుతో దేవతలకు మాత్రమే దానిని వడ్డించింది. ఈ క్రమంలో దేవతల రూపంలో వచ్చి అమృతాన్ని సేవించిన రాహువు శిరస్సును విష్ణువు ఖండించగా కేతువు పొగ రూపంలో ఆకాశంలోకి మాయమయ్యాడు. చివరకు దైవబలం మరియు విష్ణుమాయ వల్ల దేవతలు అమృతాన్ని పొంది చిరంజీవులవ్వగా విధి అనుకూలించని అసురులు రిక్తహస్తాలతో మిగిలి యుద్ధానికి సిద్ధమయ్యారు.